హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మేము యూఎస్ఏ ఫీనిక్స్లో 5 ఇయర్స్ ఉన్నామండి. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటున్నాను. నా ఫస్ట్ వీడియోలో సింపుల్గా పసుపు వినాయకుని ఎలా చేసేయాలో చూసుకున్నాము. ఇప్పుడు మనకి ఇండియన్ స్టోర్స్లో వినాయకుడు దొరికేస్తారు వినాయక చవితి అప్పుడు. అలా కాకుండా వినాయకుడిని మన చేతులారా చేసుకోవాలి, మట్టి వినాయకుడు ఎక్కువ ఫ్రెండ్లీ అనుకుంటే మాత్రం మహాగణపతి టెంపుల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ ఈవెంట్కి మనం ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకొని వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తే కనుక మనకి ఇలా మోల్డ్స్ ఇస్తారు, మంచి మట్టి ఇస్తారు. ఇలా చూపిస్తున్న విధంగా ఆ మట్టిని ఆ మోల్డ్లో పెట్టేశాక, ఎక్స్ట్రా మట్టి తీసేశాక ఇలా ఒక ప్యాడ్ మీద ఆ మోల్డ్ని పెట్టి చూపిస్తున్న విధంగా చేస్తే వినాయకుడు వచ్చేస్తుంది. వినాయకుడు వచ్చేస్తుంది. దానికి కళ్ళు పెట్టి ఇంకెక్కడైనా గ్యాప్స్ ఉన్న ఫిల్ చేసి మనకి ఇస్తారు. జాగ్రత్తగా ఉండాలి, అది ఆరేంత వరకు దాన్ని మనం టచ్ చేయకూడదు. సో అది ఆరడానికి ఆల్మోస్ట్ 1 డే పట్టింది. ఆరాక ఇలా విడిపోయింది ప్యాడ్ నుంచి చూస్తే కనుక. ఇంకేముందండి, ఈ వినాయకుడిని పెట్టుకొని మంచిగా పూలు పళ్ళు నైవేద్యాలు పెట్టి బాగా వినాయక చవితి చేసేసుకున్నాం. ఇది 22. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మహాగణపతి టెంపుల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్కి వెళ్ళిపోయాం. ఈసారి వేరే మోల్డ్. లాస్ట్ టైం వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో పెట్టారు ఆ ఈవెంట్, ఈసారి ఒక ఇండియన్ స్టోర్లో పెట్టారు. దానికి మళ్ళీ వెళ్ళి ఇలా ఈ మోల్డ్లో మట్టి పెట్టుకొని బాగా ఉత్తేసుకున్నాము. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఇయర్ మా ఆయన ఫ్రెండ్ కూడా వచ్చారు మా ఇంటికి. సో మేమందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి చాలామంది వాలంటీర్ చేస్తారు, మనకు బాగా హెల్ప్ చేస్తారు అన్నమాట వీళ్ళు. సో మన వినాయకుడు ఇట్లా వచ్చేసాక ఈసారి నేను ఇలా ప్లెయిన్గా ఉండడం ఎందుకు, వినాయకుడి కలర్స్ వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. దానికోసం నేను మెటాలిక్ వాటర్ కలర్స్ తీసుకున్నాను. అవి తీసుకొని వేస్తే ఫస్ట్ మంచిగా అనిపించలేదు, అది డ్రై అయ్యాక మాత్రం షైనీగా చాలా బాగా వచ్చింది. అండ్ కొంచెం డెకరేషన్ అలా కూడా చేసుకున్నాం అనమాట. ఈసారి ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం వినాయక చవితి. సో నెక్స్ట్ వీడియోలో నిమజ్జనం ఎలా చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.